వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో డిఎస్సి స్టూడెంట్స్ కోసం అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో టెట్ 2024 పాస్ అయిన విద్యార్థులు, టెట్ 2024 క్వాలిఫై అయిన విద్యార్థులు డిఎస్సికి ఫీజు పే చేయకుండానే అప్లై చేసుకోవచ్చు. నిన్న మొన్న ట్రై చేసిన వాళ్ళకి ఫీజు చూపించింది, ఎందుకంటే వెబ్సైట్ అనేది ఎడిట్ చేయలేదు. నిన్ననే మనకు శనివారం రోజు వెబ్సైట్ అయితే ఎడిట్ చేశారు. అయితే మేము టెట్ క్వాలిఫై అయినామని చెప్పి ఎస్ అని చెప్పి ఎస్ టిక్ పెట్టి మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, జర్నల్ నెంబరు, ఎగ్జామ్ పేపర్ కాలమ్స్ని ఫిల్ చేసి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ స్పష్టం చేసింది. అయితే నిన్నటి వరకు ట్రై చేసిన విద్యార్థులకు డిఎస్సి అప్లై చేస్తుంటే ఫీజు చూపించిందని చాలామంది విద్యార్థులు కామెంట్స్ కూడా చేశారు. సో ఈ రోజు నుండి అప్లై చేసుకోండి. టెట్ 2024 క్వాలిఫై అయిన విద్యార్థులకు వితౌట్ ఫీజు ఒక్కసారి డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత ముందుకు టెట్కి ఫీజు ఎక్కువ తీసుకున్నారని చెప్పి చాలామంది అనడం వల్ల ఈసారి టెట్ పాస్ అయిన విద్యార్థులకేమో ఒకసారి డిఎస్సి ఫ్రీగా అప్లై చేసుకునేటట్టు, టెట్ ఫెయిల్ అయిన విద్యార్థులకేమో మరొకసారి టెట్ ఫ్రీగా అప్లై చేసుకునేటట్టు అవకాశం అయితే కల్పించారు. దిస్ ఈజ్ అప్డేట్ టు ద టీఎస్డిఎస్సి స్టూడెంట్స్. కావాలి అంటే ఈరోజు వెలుగు పేపర్లో వచ్చింది. ఈ పేపర్ ఆర్టికల్ని స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి, నా వీడియో ద్వారానే స్క్రీన్ షాట్ తీసి చదువుకొని అప్లై చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.